రవికుమార్ కస్తూరి ఆర్ట్స్, రవికుమార్ జీవన వేదం. నారాయణరావు గారి జీవితంలో జరిగిన సంఘటన. 50 సంవత్సరాలకి భార్య భర్త ఎడబాటు జరిగింది. అంటే భార్య కాలం చేసింది. ఒక్కసారి చూడండి, ఎంతమందికి నచ్చుతుందో లేదో తెలియదు నాకు. చూడండి, ఆ టేబుల్ మీద టీ పెట్టాను, తాగండి, స్నానం చేయకపోయినా పర్వాలేదు, చేతులు కానీ. ఏమిటి, ఎక్కడ ఉంది టీ? టేబుల్ మీద టీ లేదు. ఆ జ్ఞాపకాలు నన్ను వెన్నాడుతున్నాయి. తర్వాత ఏమండి, టీ తాగేశారు కదా, బాత్రూంలో నీళ్లు పెట్టాను బకెట్తో, స్నానం చేయండి, ఆఫీస్కి టైం అవుతుంది, టిఫిన్ చేసి వెళ్ళాను. ఎక్కడుంది బాత్రూమ్? ఎక్కడ ఉంది? ఈ జ్ఞాపకాలలో బాత్రూమ్ ఎక్కడుందో కూడా మర్చిపోయాను నేను. వెళ్ళి స్నానం చేసి వస్తే టిఫిన్ ఏది? టిఫిన్ ఎవరు పెడతారు? పెట్టేవాళ్ళు లేరు. ఏవో జ్ఞాపకాలు నన్ను వెన్నాడుతున్నాయి తెప్పించి టిఫిన్ పెట్టేవాళ్ళు లేరు. ఆత్మీయత లేదు, అభిమానం లేదు, పలకరించేవాళ్ళు లేరు. ఏమైంది ఇది? సరే, ఆ టిఫిన్ అయినా రోడ్డు మీద బండి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? ఏదో ఉంటుంది. గబుక్కుని ఏదైనా సాయంత్రం వచ్చేటప్పుడు ఏ మిక్సర్ పొట్లమో పట్టుకుని వద్దాం అనుకుంటే పకోడీ పొట్లం కొన్న తర్వాత జ్ఞాపకం వచ్చేది. అయ్యో, ఆవిడ లేదే, ఎందుకు కొన్నాను ఇది? నేను తినలేను, ఆవిడ లేదే, నేను తినలేను. పొట్లం ఇస్తే ఆవిడే విప్పి పెట్టేది. ఇది జీవితం. నా భాష మీకు తెలుసా? మీకు తెలియదు. ఏం చేద్దంటే అది అర్థం చేసుకునే మనసు ఉన్నప్పుడే చెప్తుంది. ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్తే ఎవరుంటారు? పలకరించడానికి ఎవరుంటారు? కుర్చీ వేసి కూర్చోబెట్టే వాళ్ళు ఎవరున్నారు? టీవీ వేసి చూపించే వాళ్ళు ఎవరున్నారు? చెప్పండి ఒక్కసారి. ఇదే రవికుమార్ జీవన వేదం.